ఇలాంటి అధర్మ ప్రచారాలు కూడా దయచేసి చేయొద్దని చెప్పి నేను వేడుకుంటున్నాను. వారిని కూడా వాళ్ళకి నమస్కారం. నేను వాళ్ళు విమర్శించేంత గొప్పవాడిని కాదు. ఆ విధంగా చేయడంలో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, అది నేను చెప్పేది. ఇది శ్రీపాదవల్ల చరితామృతిత్యాంగత అనఘాశ్రుతకథాయాం పంచమోధ్యాయ సమాప్తః. శ్రీపాదవల్లభస్వామి దేవతాభ్యో నమః. శ్రీపాదస్వామినే నిత్యం నృసింహగురుయోగినే దత్తాత్రేయాయ నాథాయ సార్వభౌమాయ మంగళం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా అయ్యా ప్రసాదాలు అందరికీ అందజేయండి. వాలంటీర్స్ ప్లీజ్ అందరు కూడా ప్రసాదం డబ్బాలు అందజేయండి. కానీ మీ అందరికి ప్రసాదం డబ్బా వస్తుంది. అభి అభి వచ్చినాయి అవి పెట్టి ఇచ్చేసి అందరికి ఇచ్చేసేయండి. ముందు ప్రసాదాలు అక్కడ ఉన్నాయమ్మా డబ్బాలు. రాధాకృష్ణ గారు ప్రసాదాలు ఇచ్చేయండి అందరికీ. మీ దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, అది పంచకర్జాయం అంటారు ప్రసాదం. పంచకర్జాయ ప్రసాదం కూడా నైవేద్యం పెట్టాలి. దాంట్లో పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, ఆవు నెయ్యి, పటిక బెల్లం, ఈ 5 పదార్థాలతో చేసినట్టు పంచకర్జాయం స్వామికి ప్రసాదం, చాలా విశేషం అది. ఆ ప్రసాదం కూడా అక్కడ నైవేద్యం పెట్టాలి. అందరికీ ప్యాకెట్ వచ్చింది, ఎవరు రాకపోతే అడగండి. తర్వాత రవకేసరి ప్రసాదం కూడా ఇస్తున్నారు, ఆ ప్రసాదం కూడా మీ చేతికి వస్తుంది. తర్వాత తలా ఒక బొబ్బొట్టు వస్తుంది అందరికీ. ఈ ప్రసాదాలను ఇంటికి వెనక్కి తినండి, ఇక్కడ భోజనాలు చేద్దురు. కానీ కవర్లు కూడా ఇస్తాం, కవర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అమ్మా కవర్లు కూడా ఇవ్వాలమ్మా. రాము కవర్లు ఎక్కండి, కవర్లు వెనకాల ట్రేలో కవర్లు, వెనకాల ట్రేలో కవర్లు, కవర్ల ప్యాకెట్ చూడమ్మా. అంటే కొంతమంది వాలంటీర్స్గా రావచ్చు, అందరూ సేవ చేయొచ్చు, స్వామి సేవ. అమ్మా కవర్ ముందు కవర్ అయిపోయినా 200 ఉంటే కవర్ ఇక్కడ పెట్టమ్మా. 200 ఉంటే పదార్థం తల కవర్ ఇచ్చేస్తాం. అవుతుంది అందరికి తల కవర్ అమ్మాయి ఇచ్చింది. సత్యగారి దగ్గర తీసుకో, కొన్ని కవర్ తీసుకో. వీళ్ళ కూడా కొన్ని అమ్మా. అక్కడే పెట్టు, అక్కడే పెట్టు, ఏమైంది అక్కడే పెట్టు. ఉందరా నేను చెప్తాను, వాళ్ళు చేస్తారు. ప్రసాదంలో పెట్టిన తర్వాత అందరూ అక్కడ దర్శనం చేసుకున్నారు, క్లీన్ చేస్తారు. అదేందా మా భక్తులందరూ కూడా ఇక్కడ ప్రసాదం భోజనం ఏర్పాటు చేయబడ్డది. అందరూ కూడా దయచేసి భోజనాలు చేసుకుని వెళ్ళాలి. వాళ్ళ ఒక భక్తులు ఈ భోజనానికి సహకరించారు, వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతున్నాం. మామూలు భోజనం అనుకున్నాం కాదు, బజ్జీలు కూడా పెట్టాలన్నాడు ఆయన. చూడండి ఎంత వైభవం, 2 రకాల బజ్జీలట, తర్వాత మంచి చక్కెర పొంగలి, ఇంత చక్కని చూడండి భోజనం. వారి యొక్క కోరిక అట్లా. భక్ష్యం కూడా పేరు చెప్పు.
మనకు ఈరోజు ఒకసారి జయగురుదత్త జయగురుదత్త వచ్చిన వాళ్ళు ఎవరికి రాలేదు వాళ్ళు అడిగి తీసుకోండి, డబల్ తీసుకోకండి. మేము సంఖ్యతో మాత్రమే చేశాము. ప్రసాదాలు ఒక్కొక్కరికి ఒక డబ్బా మాత్రమే చేస్తాం. దయచేసి ఒక డబ్బా తీసుకోండి నైవేద్యానికి. జయగురుదత్త అలర్ట్ చేయొద్దు, ఇంతసేపు ప్రశాంతంగా ఉన్న మళ్ళెట్టిపోయింది. భోజనానికి కూడా కొంతమంది వాలంటీర్స్ సహకరించాలి వడ్డించడానికి. మాకు చాలామంది కూడా మన దత్త జయంతి కూడా మాకు సారు కొంతమంది సహకరించారు. ఈరోజు భోజనానికి ఏర్పాటు చేసింది సంజయ్ గారు. అయ్యా ఒక్కసారి సంజయ్ గారు ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్నారు. వారు నేను ప్రసాదాలు పెడతాను. అయ్యా ప్రసాదాలు ఏం తింటారండి, మళ్ళీ భోజనం చేస్తే అయిపోతుంది, ఇంటికి ఎక్కడ వండుకుంటారు, పాపం వాళ్ళకి ఇబ్బంది కదా, భోజనం పెడదాం అని చెప్పేసి వారు ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తర్వాత మన దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతోమంది భక్తులు మన దేవాలయం అనే భావనతో మన దేవాలయానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మీ అందరి సహకారంతో దేవాలయం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. మా దేవస్థాన కార్యవర్గ సభ్యులు కూడా అందరూ కూడా దేవాలయం కోసం తోడ్పాటు పడుతున్నారు. అన్నకు పంపించలేదమ్మా నేను. మా దేవస్థానం ఈవో గారు వెంకన్న గారు కూడా ప్రతి ఒక్క విషయంలో మాకు సహకరించి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. పెట్టారు జయగురుదత్త ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఇక్కడ లక్ష్మీ గార్డెన్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంది. చక్కగా వినే వాళ్ళంతా వెళ్ళొచ్చు. చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. సాయంత్రం లక్ష్మీ గార్డెన్ జిల్లా పరిషత్ స్కూల్ ఎదురుగా మల్కాజ్గిరి చాగంటి అమ్మా కొంచెం అల్లరి చేయొద్దమ్మా. నేను చెప్పే 2 వాక్యాలు వినండి. తర్వాత రేపు సాయంత్రం మన దేవాలయంలో కలగా అచ్యుత శర్మ అనే ఒక అబ్బాయి 10 సంవత్సరాల పిల్లవాడండి. ఒక గొప్ప అవధూత. ఎంత గొప్ప అవధూత అంటే రేపు మీరు ఆయన చూస్తే తెలుస్తుంది. ఆ పిల్లవాడు 10 సంవత్సరాల వయసు, 5వ తరగతి చదువుతున్నాడు. తర్వాత కర్ణాటక సంగీతం, వోకల్లో, వాయిద్యం, వివిధ భాషల అభ్యాసం, శాస్త్రాలు, వేదాలు అభ్యసిస్తున్నాడు. ఆ పిల్లవాడు భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఫిలోపిస్ షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ అండ్ సంగీత సేవ ముంబై వారి చేత 1, తర్వాత భౌతికతలో గోల్డ్ మెడల్ మైసూర్ వాళ్ళ చేత, మళ్ళీ భౌతికత ప్రశ్న శృంగేరి శారదాపీఠం నుంచి ఇండియా చైల్డ్ ప్రొడజీ అవార్డు, గీత బాల మేధావి అవార్డు, తర్వాత గీతా బాల మేధావి పురస్కారం, భక్తి టీవీలో ప్రత్యక్ష భగవద్గీత కార్యక్రమంలో పాల్గొనడం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ టు రీడ్ రిసైట్ రైట్ భగవద్గీతలో ఇది. తర్వాత 1.5 ఏళ్ల వయసులోనే సంగీతం వినడం ప్రారంభించాడు. తర్వాత 22 నుంచి మృదులా అశ్విన్ గారి వద్ద శిక్షణ, అలాగే సంగీత కళానిధి గారి ఉన్నత స్థాయి సంగీతం, తమిళ కృతులు విరుత్తాలు నేర్చుకొని తమిళ భాషను స్వయంగా చదవడం వ్రాయడం నేర్చుకున్నాడు. తర్వాత ప్రముఖ సభల్లో ప్రదర్శనలు, శ్రీరామనవమి కల్చర్ ట్రస్ట్ వారి కళాశాల వెనకాల వాళ్ళకి ప్రసాదాలు రాలేదట. బొబ్బట్లు రాని వాళ్ళకు కూడా బొబ్బట్లు వస్తాయి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. వచ్చేస్తాయి, వాళ్ళు కూడా వస్తున్నాయి. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. అమ్మ అందరికి వచ్చాయా? ఇక్కడ స్టేజ్ మీద రావాలి. మాధవి ఇక్కడ స్టేజ్ మీద ఒక ప్రసాదం ఇవ్వండి.
పిల్లలందరూ చెప్పు, సంగీత పిల్లలందరూ రమ్మని చెప్పు, నేను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా తెస్తున్నాడు మిగతా 15 తెస్తున్నాడు, 15 తక్కువ పడ 10 నైవేద్యం వచ్చిందా? అయిపోయిందా? నైవేద్యం అయిపోయిందా? ఒక వేళ దగ్గర అంతేగా. అమ్మా ఆ ప్రసాదం మూత తీసేసి నీళ్ళు జల్లి నైవేద్యం పెట్టండి. ప్రసాదం మూత తీసేసి ప్రోక్ష్య పరిశిచ్య ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వరితేన పరిశించామి అమృతమస్తమృతో వస్త్రమసి స్వాహ. భక్తితో స్వామివారు తింటున్నట్టుగా భావన చేసి 5 మార్లు చూంచండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణి మౌన తత్వాయ స్వతాబ్జ నైవేద్యాంజలిం సమర్పయామి. 3 మార్లు నీళ్లు వదిలిపెట్టాడు. మధ్య మధ్య ఉదకపానం సమర్పయామి. అమృతాపేధానం సూత్రాభరణం వస్త్రప్రక్షాళం పాదప్రక్షాళం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం చూస్తారా మీ దగ్గర? తాంబూలం స్వామికి సమర్పించండి. తాంబూలం సమర్పయామి. దేవతాభ్యో నమః. దివ్య కర్పూర మంగళ నీరాజనం. వేదిక మీద హారతిస్తున్నారు. మాకు మొన్న దత్త జయంతి అయిన తర్వాత ఒక భక్తుడు వచ్చి చెప్పాడు నా దగ్గరికి. ఆ భక్తుడికి బైపాస్ సర్జరీ, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలాంటి చాలా అవస్థలు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవాలయంలో సేవ చేసుకున్నాడు. మన దత్త జయంతి కూడా ఆయన ఇట్లా వంగి ఒక తట్ట తీయాలంటే నడుము పట్టేస్తుంది. కానీ అనర్గళంగా 2-3 గంటల పాటు పని చేసినా కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదట. ఇక్కడ దత్తస్వామి యొక్క పవర్ చాలా ఉందండి. మాకు వైభవంగా అని చెప్పి ఆయన ఎంత కళ్ళపంటి నీళ్లు తీసుకొని ధారాపాతంగా చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకెవరో చెప్పారు, లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్వామివారి జలంతో 41 రోజు స్నానం చేసిండు. ఆయనకి ఇలా చాలా గొప్పగా జరిగింది. తర్వాత ఇక్కడ డిఆర్డిఏలో ఒక మహిళ, ఆమెకు పూర్తి స్థాయిలో బెడ్ రీడ్, ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తున్న స్థితి. మన మల్కాజ్ గురించి ఒక భక్తులు ఇక్కడ వాణీనగర్లో దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంది. ఈ సిద్ధమంగళ స్తోత్రము, దత్తాష్టకం ఇవన్నీ చేసుకోమ్మా అని చెప్తే ఆమె మంచం మీద పడుకొని ఆమె చేసుకుంది. ఇంట్లో వాళ్ళు కూడా రోజు పారాయణం చేశారు. ఒక 41 రోజుల్లో ఆమె లేచి తిరుపతి కొండ ఎక్కొచ్చిందండి. వాళ్ళు దంపతులు వచ్చి అక్కడికి వచ్చి స్వామికి 108 ప్రదక్షిణాలు చేసుకొని ఎంత ఏడ్చారో అసలు. ఇలా చాలా కోకొలలు మన దత్తుని దగ్గర. దత్తుని యొక్క అనుగ్రహం పొందితే ఆ విధంగా ఉంటుంది. స్మర్తృగామి అంటే పిలవగానే వస్తాడు ఆ స్వామి. కానీ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పిలవాలి. ఎలా పిలవాలి చెప్పండి. ఆర్తితో ప్రేమగా ఎంతో భక్తితో స్వామిని పిలిస్తే అలా వస్తాడు. గజేంద్రుడు ఏమి పిలిచాడు? నీవే తప్ప ఇతప్పరం బెరగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావ్యవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి వేడితే ఆ స్వామి అలా సిరికింజెప్పక శంఖచక్రమును చేదోక ఎవరు చెప్పకుండా అలా వచ్చేసాడు. ఎలా రక్షిద్దామని అంత ప్రేమతో ఉంటాడు భగవంతుడు. ఆ ప్రేమను మనం పొందాలంటే మనం ప్రేమ హృదయంతో స్వామిని అర్చించాలి. జయ గురుదత్త. అయ్యా హారతి స్వామి. వాళ్ళకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, చాలా మందికి ఆలస్యం అవుతుంది, ఆకలి అవుతుంది. హిరణ్యపాత్రం వధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఓతాభ్యో నమః. దివ్య కర్పూర మంగళ సమర్పయామి. విరాజనాంధ్రం శుద్ధాచమన్యం సమర్పయామి. రక్షాం ధారయామి.
जय बोलो दत्तात्रेय स्वामी महाराज की। मंत्रपुष्पम ओम धाता प्रस्ताज्जमुदा जहारा शक्र प्रतिशस्तस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यपन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषत्तदुसिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानज्ञर्विश्वाक्षर विश्वतो मुखः चोक्त्रभुग्भुजन् तिष्ठन्नाहारमजलकविः यगोर्ध्वमथस्यायैरस्तमस्तस्य सन्तता संतापयति स्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा नियोऽध्वा व्यवस्थितः नीरतो यदमध्यस्ताजुज्ज्वल्लेकेव भास्वरा निवारशूकवर्तन्वे पीताभा स्वस्य नोपमा तस्या मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म शशि वस्त्रहरिसेन्द्रस्सोऽक्षरपरमस्वराट् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्सम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरते भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्तगं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरोम् जातं प्रपज्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्त्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि भास्कराय विद्महे महज्योतिकराय धीमहि आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि दिगंबराय विद्महे अत्रिपुत्राय धीमहि गोविंदाय विद्महे गोपीजनवल्लभाय धीमहि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्माणोऽधिपतिर्ब्रह्मा अस्तु सदाशिवो देवताभ्यो मंत्रपुष्पांजलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि अक्षिन्द्रवेष्टने चित्रमाच्छादयामि चामराभ्यां बीजयामि रुच्चन्नाट्यामि गीतमाश्रावयामि दर्पणं दर्शयामि आन्दोलिकारोहयामि रथमारोहयामि गजमारोहयामि समस्तराजोपचार नित्योपचार शक्त्योपचार देवोपचार मानसोपचार पूजां समर्पयामि अनेन श्री अनघा समेत अनघा देवता पूजन भगवान् सर्वात्मकं श्री दत्तात्रेय स्वामी देवता चरणारविंदार्पणमस्तु అక్షంతలు నీళ్లు గ్లాస్లో వదిలిపెట్టండి వ్రతం సువ్రతమస్తు ఏతత్ఫలం మమ అనుకోండి యజమానస్య అత్యంత అనుకూల్యత ప్రసాద ఫలసిద్ధిరస్తు ఆ తోరాలు ఉన్నాయి కదా తోరాలు కుడి చేతికి కట్టుకోండి అందరూ కూడా కుడి చేతికే భార్యాభర్తలు ఉంటే ఒకళ్ళు కట్టించుకోండి లేక పక్కన వాళ్ళతోటి दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మీ అందరికీ కవర్లు ఇచ్చారు కదా, ఆ కవర్లో ఆ పళ్ళు కొబ్బర్లు ఆ ప్రసాదము
తర్వాత పూలు ఆ కవర్లో పెట్టుకోండి. ఫోటో మాత్రం మాకే ఇవ్వాలి. ఫోటో పీట మాది, మిగతా అని మీ. తర్వాత ఆ నీళ్ల చెంబులు తీయడానికి మా వాలంటీర్స్ వస్తున్నారు. అమ్మా అవి పెట్టుకున్న తర్వాత మీరందరూ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. ఈ లోపల ఇక్కడ పీటలు తీసేసి మీ భోజనాలకు ఏర్పాటు చేస్తాం. 2 వర్గాలుగా పెడుతున్నాం, ఒకటి జెంట్స్, ఒకటి లేడీస్. అందరూ కూడా చక్కగా భోజనం చేసుకునండి. కొంతమంది వాలంటీర్స్ రావాలి వడ్డల దగ్గరికి, సర్వీస్ రండి, స్వామి సేవలో పాల్గొనండి. ఆ పదార్థాలను పెట్టుకొని దత్తాత్రేయ స్వామి దర్శనం